కాంపిటెంట్ అథారిటీ కోటా మీద ఎవరెవరైతే బీడీఎస్ లో అడ్మిషన్ తీసుకోలేదో అంటే వాళ్ళ యొక్క లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం అంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అనమాట. ఎవరైతే నాట్ రిపోర్టెడ్ వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇచ్చారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం బీడీఎస్ సంబంధించినటువంటి కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అంటే మాపప్ రౌండ్ కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఇంకొక 3 ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్, మాపప్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి అంటే కాంపిటెంట్ అథారిటీ కోటాలో వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా తక్కువ టైం ఇచ్చారండి, కాబట్టి వీలైనంత త్వరగా మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ 4th నోటిఫికేషన్ ఏంటి అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అంటే మనకు ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. అంటే ఈ 4 నోటిఫికేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్, చాలా తక్కువ టైం ఇచ్చారనమాట. లాస్ట్ ఫేజ్ వచ్చే కొద్దిగా మనకు టైం అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు బేసిక్ గా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అంటే కేటగిరీ బి అండ్ కేటగిరీ సికి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనమాట. దీనికి టైం వచ్చేసి 1st November 3 PM వరకు ఇచ్చారు. అంటే ఫ్రీ ఎగ్జిట్ కి టైమింగ్ వచ్చేసి 1st November 3 PM లోపల ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. ఈ ఫ్రీ ఎగ్జిట్ టైం లోపల మీరు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, మీకు ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఒకవేళ ఈ టైం దాటాక మీరు ఎగ్జిట్ అయితే మాత్రం మీకు పెనాల్టీ అనేది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు బీడీఎస్ అడ్మిషన్స్ కి కాంపిటెంట్ అథారిటీ కోటాలో మాపప్ రౌండ్ లో బీడీఎస్ అడ్మిషన్ కి మనకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇచ్చారనమాట. సీట్ మ్యాట్రిక్స్ దేని బేస్ చేసుకునేసి మనకు ఇస్తారు అంటే ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ లో ఎవరో అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారు అంటే లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ అండ్ డిస్కంటిన్యూడ్ స్టూడెంట్ అండ్ ఫ్రీ ఎగ్జిట్ స్టూడెంట్ ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారు. రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, జెండర్, కేటగిరీ, ఆ తర్వాత వాళ్ళు ఏ కాలేజ్ లో ఉన్నారు, ఏ గ్రూప్ లో ఉన్నారు, తర్వాత వాళ్ళు ఎలా ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారా ఏంటి అనేది ఇక్కడ phase 1 లోనా phase 2 లోనా ఏంటి అనేది మనకు క్లియర్ గా ఇచ్చారనమాట. అంటే ఈ స్టూడెంట్స్ అంతా ఇప్పటి వరకు జరిగినటువంటి 2 రౌండ్ లోనూ మనకు 244 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు, అసలు కాలేజ్కి అటెండ్ అవ్వలేదు అని చెప్పేయచ్చు సింపుల్ గా. సో ఈ 244 స్టూడెంట్స్ అటెండ్ అవ్వకపోవడం వల్ల మనకు మాపప్ రౌండ్ లో ఆల్మోస్ట్ 248 సీట్స్ బీడీఎస్ కి వచ్చాయండి. అంటే కన్వీనర్ కోట బీడీఎస్ లో మాపప్ రౌండ్ లో 248 సీట్స్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ నేను సీట్ మ్యాట్రిక్స్ ని ఇక్కడ జస్ట్ ఇలా రాశాను అనమాట. ఇక్కడ మనకి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, ఈ సీట్ మ్యాట్రిక్స్ నేను జస్ట్ ఇలా రిప్రజెంట్ చేశాను. ఓసీజీకి అయితే 60 ఇచ్చాడు, ఓసీఎఫ్ లో మనకు 52 వేకెన్సీ ఉన్నాయి, SC1G లో మనకు 3 వేకెన్సీ ఉంది అనమాట, SC1 మనకు 2 వేకెన్సీ ఉంది, SC2G లో మనకు 17 ఉంది, SC2F లో మనకి 8 ఉన్నాయి, SC3G లో మనకు 10 ఉన్నాయి, SC3F లో 7 ఉన్నాయి, STG లో 19 ఉన్నాయి, STF లో 8 ఉన్నాయి, BCAG లో 11 ఉన్నాయి, BCAF లో 7 ఉన్నాయి, BCBG లో 13 ఉన్నాయి, BCBF లో 4 ఉన్నాయి, BCCG లో మనకు 2 ఉన్నాయి, BCCF లో 1 ఉందన్నమాట, BCDG లో 10 ఉన్నాయి, BCDF లో 5 ఉన్నాయి, BCEG లో 7 ఉన్నాయి, BCEF లో 2 ఉన్నాయి. సో మొత్తం టోటల్ గా కలుపుకున్నట్లయితే మనకు 248 సీట్స్ అనేవి అంటే ఇక్కడ మనకు సీట్ మ్యాట్రిక్స్ లో 248 సీట్స్ ఉన్నాయి. ఈ 248 సీట్స్ కి మనకు కన్వీనర్ కోటాలో మాపప్ రౌండ్ లో మనకు వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కూడా డే టు టైం ఇచ్చారు, చాలా షార్ట్ నోటీస్ ఇస్తారు. ఎంత షార్ట్ నోటీస్ అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు 11:30 AM ఆఫ్ 30th October 11:30 PM నుంచి 11:30 AM ఆఫ్ 31st October అంటే ఈ 11:30 లోపల మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. దీనికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి ఇచ్చారన్నమాట. ఏంటి కండిషన్స్ అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి మీకు కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, మీరు ఖచ్చితంగా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మాత్రం మీకు పెనాల్టీ అనేది పడుతుంది అనమాట. ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎవరెవరు ఈ వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ఆల్రెడీ సీట్ వచ్చిందో అంటే లేదా ఏ పేజ్ లో అయినా సీట్ వచ్చి వాళ్ళు కోర్స్ లో జాయిన్ అవ్వకపోయినా డిస్కంటిన్యూ చేసినా వాళ్ళు ఈ వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఒకవేళ ఎంబీబీఎస్ లో కాంపిటెంట్ అథారిటీ కోట మాపప్ ఫేజ్ లో వాళ్ళకు సీట్ వచ్చినట్లయితే వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. ఎవరికైతే బీడీఎస్ సీట్ ఇప్పటివరకు రాలేదో అంటే ప్రీవియస్ ఫేజెస్ లో రాయలేదో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎలిజిబుల్.
ఎన్సీసీ కౌన్సిలింగ్లో వెబ్సైట్లో ఎవరికైనా ఆల్ ఇండియా కోటాలో ఎవరికైనా సీట్ వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి లేదనమాట. ఒకవేళ మీకు అలాట్మెంట్ వస్తే మీరు 12,000 రూపీస్ ఫీ పే చేసి మీరు యూనివర్సిటీ ఫీజు అంటారు అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో అయితే ట్యూషన్ ఫీజు 10,000 రూపీస్ పర్ ఇయర్, ప్రైవేట్ డెంటల్ కాలేజెస్లో 45,000 రూపీస్ పర్ ఇయర్. మనకు మామూలుగా ప్రైవేట్ డెంటల్ కాలేజెస్లో ఇంకా ఎక్కువ ఫీజు ఉంటుందని కొద్దిగా జాగ్రత్త గమనించి మీరు జాయిన్ అవ్వాలి. ఎవరైతే మాకు ప్రోమ్లో కాలేజ్ అలాట్ అయ్యి వాళ్ళు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే వాళ్ళకి 20 lakh రూపీస్ ఫైన్ ఉంటుంది, యాజ్ వెల్ as డిబార్మెంట్ ఉంటుంది. 3 years అనేది డిబార్మెంట్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మోకోప్రోమ్లో అన్ని కాలేజెస్ ఎగ్జిక్యూట్ చేయకండి. మీకు ఏ కాలేజ్ అయితే మీకు మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకుంటారో ఆ కాలేజ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్ కాబట్టి మాకు సీట్ రావడమే చాలా గొప్ప అన్నటువంటి ఇంటెన్షన్తో కొంతమంది స్టూడెంట్స్ యాంగ్జైటీలో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అలా ఎగ్జిక్యూట్ చేయదండి. అలా ఎగ్జిక్యూట్ చేసి మీకు మోకోప్రోమ్లో సీట్ వచ్చేసింది అనుకోండి, సీట్ వచ్చేస్తే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. సో మీ కన్వీనియన్స్ ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయండి, లేదు అనుకుంటే మీరు ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు. తర్వాత ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏదైనా టెక్నికల్ హెల్ప్ ఉన్నట్లయితే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీ ఫోన్ నెంబర్స్కి మీరు కనుక్కోవచ్చు అనమాట. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ మెయిల్ ఐడికి మీరు చేయొచ్చు. పేమెంట్ గేట్వే ఇష్యూస్కి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇదంతా కూడా 10 to 5 అంటే 10 AM నుంచి 5 PM లోపల జరగాలన్నమాట. సో ఇది మనకు మోకోప్రోమ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో 248 సీట్స్ అనేది ఇట్స్ రియల్లీ ఒక మంచి న్యూస్ అనమాట మోకోప్రోమ్లో. సో ఎవరైతే మోడల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో MBBS BDS సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.